మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లి పట్టణానికి మండలానికి విచ్చేసిన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. మీరు నిరంతరం నాతో కలిసి ప్రతి అడుగులో అడిగేసి నాతో కలిశారు, నడిచారు. ఆ నడకే ఈరోజు మన గెలుపుకు బాధ్యత, అదే సర్వస్వం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే మీరు నిరంతరం నా కోసం శ్రమించి కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మనం ఈరోజు గెలుపోతున్నామంటే దానికి కారకులు మీరే అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ విచ్చలవిడిగా ఇసుక, మద్యం, భూమాఫియాలో సంపాదించిన డబ్బు పంచారు కానీ సక్సెస్ మాత్రం కాలేదు. అంత డబ్బు పంచినా కూడా వాళ్ళ స్థానం ఎక్కడుందంటే 25,000 నుంచి 30,000 ఓట్ల తేడాలో ఉన్నారు. బూత్ నంబర్ 1 నుంచి బూత్ నంబర్ 259-60 వరకు కూడా దాదాపు వాళ్ళ ఏదో ఆ డబ్బు ప్రభావము, బెదిరింపు ప్రభావం, అదే కాకుండా ఈ సచివాలయం వాలంటీర్ల ప్రభావం పెట్టి చేశారు. కానీ వాలంటీర్లకు ఇప్పుడు ఈరోజు మదనపల్లిలో ఉన్న అభ్యర్థికి పాపం వాళ్ళు 4 వేశారు జాకులు. ఒక పక్క తిప్పారెడ్డి హాస్పిటల్ ఉన్న జాకులన్నీ తీసుకొచ్చేసినాడు ఆయన. ఇంకా కదిరి నుంచి వచ్చినా కూడా మదనపల్లి వచ్చి బాగా సంపాదించిన పర్వాలేదు పోనీ, అర్థమైందా? కాకపోతే ఇంకా మా నరేష్ అన్న ఇంకొక పక్క జెడ్పీటీసీ గారు, ఇంకొక పక్క ఇట్లా మనిషి దొరికిన జాకులన్నీ వేశారు. జాక్ వేసినా కూడా ప్రజల దగ్గర జాకులు వేయలేడు. ప్రజలు నిర్ణయించుకునేశారు. ఎందుకంటే వీళ్ళు కానీ వస్తే రేపు మా భూములు మా ఉండవు, మా ఇండ్లు మా ఉండవు. గ్రామాల్లో మీకు తెలుసో లేదో, నిన్న నేను వెళ్ళాను చీకలబెల్లో, లోపల పోలింగ్ ఆఫీసర్ కూడా బయట రావాలంటే రాలేడు. ఇంకా పోలింగ్ అయ్యేంతవరకు చీమలు తగులుకున్నారు మనుషులు. అదేవిధంగా కోళ్లబైలులో 8,000 ఓట్లు పోలేనాయి 1 and 2లో. ఇదేవిధంగా ఎక్కడ పోతే అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఇంత పెద్ద ఓటింగ్ ఎందుకు జరిగింది? మదనపల్లి పట్టణంలో ఏ ఏరియాకి వెళ్తే నేను ప్రజలు స్వాగతం ఏ విధంగా అంటే ఆ బూతుల్లో ఉన్నారు. నేను చెప్పే ముందు మేము వేసేసామన్నా, నీకే అన్నా మా ఓటు, నువ్వే అన్నా మా నెక్స్ట్ ఎమ్మెల్యే, నీ వల్లనే మదనపల్లి అభివృద్ధి జరిగేది. వీళ్ళకి కానీ ఇచ్చేస్తే లాకర్లు ఎందుకు మీకు, బ్యాంక్ లాకర్లు మేమే పెద్ద లాకర్లు మాకు ఇచ్చేసేయండి, అంత మీద నగలు డబ్బులు అంటారు వీళ్ళు. ఈ స్థాయికి దిగజారిపోయినారు వీళ్ళు. ఇదే ఒక పార్టీ ఒక ఆకాంక్ష ఏమంటే వైఎస్ఆర్ పార్టీ ఉన్న డబ్బు దోచేయడమే వీళ్ళ ఆకాంక్ష. వీళ్ళు చేసింది ఏమన్నా నేను ముందు ఇప్పుడు దాదాపు ఒక 6 నెలల నుంచి చెప్తున్నా, నేను చేసిన అభివృద్ధులు 10% మీరు చేయలేదండి. నేను ఆ మాట ఎప్పుడూ కట్టుబడి ఉన్నా. ఎందుకంటే ఈరోజు మదనపల్లి పట్టణంలో పోయినసారి కన్నా ఇప్పుడు 12 నుంచి 14% ఓటు పెరిగింది. 14% ఓటు అంటే దాదాపు పోలైన ఓట్లలో 30,000 ఓట్లు పైచీలకు అవే ఉన్నాయి. ఇవి కాకుండా దాంట్లో మా పర్సంటేజ్ సపరేట్ ఉంది. గ్రామాల పరిస్థితికి పోతే 1 సైడ్ ఓటింగ్. రాత్రి మాలినత్తంలో 10 వరకు ఓటింగ్ జరిగింది. రామసముద్రం మాలినత్తంలో 10:30 వరకు ఓటింగ్ జరిగింది. ఉన్నాను కదా. ఇదే విధంగా చొక్కాళ్లపల్లిలో 9 గంటల వరకు నేను చొక్కాళ్లపల్లిలో ఉన్నాను, ఓటింగ్ జరుగుతూనే ఉండాలి. ఈ విధంగా ఎక్కడ పోతే అక్కడ ప్రజల అశేష స్పందన. వీళ్ళు ఏదో మేము డబ్బు పనిచేసినాము, అది సక్సెస్ఫుల్గా పంచారట. ఒక తాను 8.5 లక్షలు దొరికింది సక్సెస్ఫుల్గా. ఇంకొక తాను వచ్చి మా ఏబిఎన్ ఛానల్ వాస్తవాలు ప్రచురించింది. దానికి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నారు, ఏం కేసు ఏమైనా వాపసు తీసుకుంటావా అని. ఇది బేరం, అది పరిస్థితి. ఒక్కటి మాత్రం వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో 160 స్థానాలతో ఓడిపోతా ఉంది. 15 మిగులుతాయో అది కూడా నాకు డౌటే. సింగిల్ డిజిట్కి వచ్చేస్తే కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.
ఇదే కాకుండా కొంతమంది మా నాయకులు కూడా వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రలోభాలు పెట్టారు, వాళ్ళకు కూడా ఏవేవో మాటలు చెప్పి వాళ్ళకు కూడా స్లో చేశారు. బట్ మీరు ఫెయిల్ ఎక్కడైనారంటే మీరు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు స్లో చేయలేకపోయారు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి కమిటెడ్గా ఉన్నారు. నేను అభ్యర్థిగా ఉండే నా అభ్యర్థి అని కూడా కమిటెడ్గా ఉన్నారు. మీరు ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఆ విధంగా వైఎస్ఆర్ తెలుగు పార్టీ అని కలుద్దామని చూశారు, బట్ ఫెయిల్ అయిపోయారు పాపం. ఇదే కాకుండా రేపు జరిగే కార్యక్రమం పోలింగ్ తర్వాత తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒక మహర్దశ వస్తుంది. అభివృద్ధి ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు ఎవరో ఒక అమ్మ మాట్లాడుతూ చెప్పిందంట, ఏదో పంపిణీ కాలేదో చంద్రబాబు నాయుడు గారు కూడా మోసం జరిగిపోయింది అంటే, ఆ అమ్మ పాపము మనుషులకి మదనపల్లి నుంచి దేవనహల్లి నుంచి బెంగళూరు నుంచి అన్ని రిసార్ట్లు కౌన్సిలర్కి వీళ్ళు వాళ్ళకి మార్చి 2.5 కోట్లు ఖర్చు పెట్టి కూడా చైర్మన్ కాలేవు. ఆయన కూడా మాట్లాడుతుంది. ఏం చేస్తాం, ఏం పరిస్థితి ఇది మాత్రం. మదనపల్లికి ఏమంటే ఏదైనా ఒక స్థాయి, ఒక ఏదైనా 10 మందికి మంచి చేసి ఉండాలా. భూ కబ్జాలు కేర్ ఆఫ్ వీళ్ళంతా వీళ్ళ కెపాసిటీనే ఊరోళ్ళ డబ్బులు కావాలా, వీళ్ళ ఆలోచనే ఊరోళ్ళ డబ్బులు కావాలి. ఎవరు ఏమి సొంత అజెండాతో సర్వీస్ అజెండాతో ఎవరు రాలే. వీళ్ళు భూ కబ్జాలు ఎకరాలు లేదా మెడికల్ మాఫియా లేదా ఆరోగ్యశ్రీ మాఫియా ఎంత తాండవం పడుతుందా. పోస్టల్ బ్యాలెట్లో కూడా మాకు వైసీపీకి ఎంత తేడా ఉంది తెలుసా? మేము 85%లో ఉన్నాము, వైసీపీ 15%లో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో మేము 85%లో ఉన్నాము, వాళ్ళు 15%లో ఉన్నారు. 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ? మొత్తం రాష్ట్రంలో. బట్ తమ్మడపల్లి, పుంగనూరు, పీలేరు, మదనపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీల ఉద్యోగస్తులు మదనపల్లిలోనే ఉన్నారు. వీళ్ళ బంధువులు, వీళ్ళ పిల్లలు వీళ్ళు వేసిన పోస్టల్ బ్యాలెట్ వన్ సైడ్ వేశారు. 85% మా ఫేవర్లో వచ్చాయి దాదాపు. ఇంకా మీకు రిజల్ట్ వచ్చింది, ఇంకా తెలుసు పెరగచ్చు. ఇంకా వాళ్ళ ఓటర్లు ఏదైతే నిన్న పోల్ చేశారో ఇంకా వాళ్ళ ప్రభావితం ఎంత ఉంటుంది. ఇదంతా మీరు లెక్కలు బాగా వేసుకొని ముందే చెప్తాను. ఎందుకంటే నిద్ర పండుకోండి ఈరోజు టాబ్లెట్లు పెట్టేసుకొని. అందుకోసము ఇది ఎలక్షన్ స్టైల్. మీరు మాత్రం సక్సెస్ఫుల్గా పంచారు నాకు తెలుసు. మేము సంపాదించలే ఆడటం, ఇసుకలో సంపాదించలే, మద్యం ఇప్పుడు మొన్న పోతే నేను ఆ బాటిల్ ఏదో తెల్లగా కనపడింది, ఏమి ఏడా గాంధీ షాప్లో. బాటిల్ ఏమో ఇది బాగుంది, లోపల ఏం లేదు. తాగితే వాడు కింద పడిపోతాడు టక్కనాడే. ఎత్తుకొని పోతే కార్పొరేట్ హాస్పిటల్ ఎత్తుకొని పోతే 60 లక్షలు పెరికేస్తారు, కిడ్నీ పోయిందని. ఇది మీ పరిస్థితి. ఒకటి మాత్రం వస్తాం, రెడీగా ఉండండి ఇంటికి పోయేదానికి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఏమి తప్పకుండా ప్రజలు ఒక మంచి ఆకాంక్షతో ముందుకు నడుస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తాం. సెలవు.